GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్స్ అందరం కూడా రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే మనకి బ్యాంక్స్తో పోలిస్తే ఆర్డీ, ఎఫ్డీ వీటన్నిటిలో కూడాను మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్స్లో ఎక్కువ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. అది మనం కళ్ళారా చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆబ్వియస్లీ రిస్క్ ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వారి దగ్గరికి వెళ్తాం. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిస్క్ ప్రొఫైల్ని ఎట్లా చేస్తారు, అదేవిధంగా ఒకవేళ మనమే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే రిస్క్ ప్రొఫైల్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే దీని గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ ఏఎఫ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు. వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్. రిస్క్ ప్రొఫైల్ అనేది ఎలా ట్యాకిల్ చేస్తూ ఉంటారు, అండ్ మీరు ముఖ్యంగా మీకు క్లయింట్స్ వచ్చినప్పుడు అట్ ది సేమ్ టైం ఒక పర్సన్ ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే రిస్క్ చేయాల్సిందే. మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇండివిజువల్గా ఎలా రిస్క్ బ్యారేజ్ వేసుకోవాలి? చూడండి రాజు గారు, ఇప్పుడు రిస్క్ అంటే ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ అంటే ఏంటంటే ఇన్సూరెన్స్లో రిస్క్ వేరు, ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ వేరు. అవును. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ అంటే ఏంటంటే మనం పెట్టిన క్యాపిటల్ లూజ్ అవటం, అది రిస్క్. రెండోది ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్ రాకపోవడం కూడా రిస్కే. ఇప్పుడు మన క్యాపిటల్ లూజ్ ఏం కాలేదు, కానీ మనం ఒక 12% ఎక్స్పెక్ట్ చేసాం, 8 వచ్చింది అనుకోండి, అది కూడా రిస్క్ కింద లెక్కేసుకోవచ్చు. అయితే రిస్క్ ఎందుకు తీసుకోవాలంటే జనరల్గా ఇప్పుడు మనకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, డబ్బును దాచుకునే వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కలిపి 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి: ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ మార్కెట్ ఓరియంటెడ్. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి? అందులో మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, ఫిక్స్డ్గా ఇన్కమ్ వస్తుంది. అవేంటి మీకు తెలిసిన ఎఫ్డీలు కానీ బాండ్స్ కానీ, వీటిని ఫిక్స్డ్ ఇన్కమ్. ఇందులో రిస్క్ తక్కువ ఉంటుంది, ఇందులో కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. ఏది అప్పు ఇచ్చిన వాళ్ళు కొంచెం డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బాండ్స్ అనుకోండి, ఒక 20-30 AAA రేటెడ్, AA రేటెడ్, అట్లా రేటింగ్, క్రిసిల్ రేటింగ్ బట్టి అప్పిస్తారు. ఏదన్నా ఒక కంపెనీ ఏదన్నా ఎప్పుడన్నా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు, కానీ అప్పుడు ఏమైతే 9% వచ్చే బదులు 8.9 కొంచెం తగ్గుతుంది, అంటే రిస్క్ తక్కువ ఉంటుంది ఫిక్స్డ్ ఇన్కమ్. మార్కెట్ ఓరియంటెడ్ దాంట్లో ఏంటంటే హై రిస్క్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి స్టాక్ మార్కెట్స్ అంటే ఈక్విటీస్ అంటారు స్టాక్ మార్కెట్ని. ఈక్విటీస్లో ప్రపంచవ్యాప్తంగా ఏ అదర్ ఇన్స్ట్రుమెంట్ కంటే కూడా ఈక్విటీస్ ఇచ్చిన రిటర్న్స్ ఇంకేది ఇవ్వలేదండి లాంగ్ టర్మ్ లో. అంటే స్టాక్స్ కానీ క్యాపిటల్ మార్కెట్స్ ఇచ్చిన రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్ కూడా ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్ ఇచ్చినాయి అంటారు కానీ కొన్ని చోట్ల అది ఓవరాల్ ఇండియా మొత్తం చూసుకుంటే ఈక్విటీస్ అవుట్ పెర్ఫార్మ్ చేసినాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈక్విటీస్ అవుట్ పెర్ఫార్మ్ చేసినాయి. మరి అంత రిటర్న్స్ వచ్చినప్పుడు స్టాక్స్ కానీ ఈక్విటీస్ లో కానీ మరి ప్రజలందరూ ఈక్విటీస్ లో పెట్టొచ్చు కదా. ఇక్కడ సమస్య ఏమిటంటే ఎప్పుడు అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి, ఎప్పుడు హై రిటర్న్స్ ఇస్తాయి, ఏ సంవత్సరంలో ఇస్తాయి, ఏ సంవత్సరంలో ఇవ్వవు. కంపెనీస్ ఎప్పుడు బాగా స్టాక్స్ పెరుగుతాయి, ఎప్పుడు పెరగవు. అంటే అన్సర్టనిటీ, గ్యారంటీ ఉండదు. అందుకనే దాన్నే రిస్క్ అంటారు, రిస్క్ తీసుకోవటం అంటారు. ఇక్కడ పెద్దగా రిస్క్ తీసుకోమని మనం ఎవరికి సలహా ఇస్తాం? మనం మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్టర్స్ మనం ఏం చూస్తామంటే రిస్క్ అప్టైట్ని ఫస్ట్ వాళ్ళ ఏజ్ చూస్తాం. ఏజ్ పెద్దవాళ్ళకి రిస్క్ తీసుకునే సామర్థ్యం మనకి చెప్పటం, నేను రిస్క్ తీసుకుంటా అంటే కూడా వాళ్ళు ఒక క్యాపిటల్, వాళ్ళు పెట్టిన డబ్బు డౌన్ అయినప్పుడు వాళ్ళు చెప్తే కూడా మనకి వాళ్ళు ఆందోళన చెందుతారు. వాళ్ళ ఏజ్ దృష్ట్యా వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి కొంచెం రిస్క్ తక్కువ ఉండే ఇన్స్ట్రుమెంట్స్, ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదంటే బ్యాలెన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అట్లాంటి వాటికి వాళ్ళు మనం ఏజ్ చూడాలి. వాళ్ళ ఇన్కమ్ ఏంటి, వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా, లేదంటే వాళ్ళు ఓన్లీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఆధారపడి జీవిస్తున్నారా, ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంది కుటుంబానికి, వాళ్ళ లయబిలిటీస్ ఏమున్నాయి, అసెట్స్ ఏమున్నాయి, ఎంతమంది డిపెండెంట్ చిల్డ్రన్స్, వాళ్ళ గోల్స్ ఏమిటి. ఓకేనండి. వాళ్ళ గోల్స్ షార్ట్ పీరియడ్ ఉన్నాయా, లాంగ్ పీరియడ్ ఉన్నాయా,
ఇవన్నీ చూడాలి మనం. ఓకే. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఏం చెప్తామంటే అండి, క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి, డీసెంట్ టైం ఉంది, ఒక 10 years 15 years 20-25 years ఉంటే యూత్ లాంటి వాళ్ళకి స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు, అవునా, మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు. పెద్ద వాళ్ళకి లార్జ్ క్యాప్ మాత్రమే, లార్జ్ క్యాప్ అది కూడా బ్యాలెన్స్డ్. మళ్ళీ లార్జ్ క్యాప్ అంటే మళ్ళీ ప్యూర్ ఈక్విటీ, బ్యాలెన్స్డ్ అంటే వాళ్ళు కేవలం స్పెండింగ్ ఇదే ఇన్కమ్, వాళ్ళకి ఇప్పుడు పెట్టిన డబ్బే ఇన్కమ్, ఇంకా వేరే లేదంటే వాళ్ళ చాలా జాగ్రత్తగా సలహాలు ఇవ్వాలి మనం. ఓకే, అవును, ఓకేనండి. సో మనం ఏం చెప్తున్నామంటే మన ఎపిసోడ్ ద్వారా ఈక్విటీస్ లో గ్యారంటీ రిటర్న్స్ అని ఎవరన్నా చెప్పితే అది అబద్ధం. ఓకే. ఈక్విటీస్ ఎప్పుడు సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, చాలా పారామీటర్స్ ఉంటాయి. ఈరోజు 81,000 ఉంది సెన్సెక్స్. మీకు ఏదన్నా మన పొరుగు దేశాలతో యుద్ధం వచ్చిన, జియో పొలిటికల్ ఇష్యూస్ సరిగ్గా లేకపోయినా కానీ మార్కెట్స్ ప్రభావితం అవుతాయి. షార్ట్ పీరియడ్లో మార్కెట్స్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అండి ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత మనకి లాస్ట్ ఇయర్ ఆగస్టులో వెళ్ళింది ఆల్ టైమ్ హై, సెన్సెక్స్ 86,000. ఇప్పుడు కూడా 85 దగ్గరే ఉంది. 1 year పాటు మళ్ళీ 81 దగ్గరే ఉన్నాం, మళ్ళీ 80 ఆల్ టైమ్ హైకి మళ్ళీ చేరుకోలేదు. అంటే ఎప్పుడు కూడా ఆల్ టైమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అవుతుంది. మనం ఏం చేస్తారు, జనరల్గా ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏమిటంటే పెరుగుతున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అవును, కానీ తగ్గుతున్నప్పుడు మనం తగ్గుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. దిస్ ఇస్ ద రైట్ టైం అంటారు ఇప్పుడు ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎప్పుడు కూడా రైట్ టైం, కానీ ఆరిజిన్ ఎప్పుడు ఈక్విటీస్ లో పెడితే టైం ఆరిజిన్ లాంగ్ ఉండాలి. 6 months కోసం, 1 year కోసం, 3 years కోసం కాదు, మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 7 years. అంటే ఈక్విటీస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ లో ఉంటే మీకు అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి. రెండవది ఏమిటంటే ఈక్విటీస్ లో ఇంకొకటి ఏమిటంటే డైవర్సిఫికేషన్ ఉండాలి. అవును, ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. అవును, ఎప్పుడు ఒకే స్టాక్ లో మీ డబ్బు పెట్టొద్దు, ఒకే రకమైన ఇన్స్ట్రుమెంట్స్ లో మీ డబ్బు పెట్టొద్దు, డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. మూడవది ఏమిటంటే ఎప్పుడు టిప్స్ పాటించొద్దు. మీ సొంత నాలెడ్జ్ తో, మీరు డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కునే వాళ్ళు మీ సొంత నాలెడ్జ్ తో, మీకు నాలెడ్జ్ లేదనుకోండి, మీకు మ్యూచువల్ ఫండ్స్ లో మీ యొక్క ఏజ్ ని బట్టి, మీ యొక్క గోల్స్ ని బట్టి, మనం గోల్స్ ఎందుకు పెడతామంటే ఈక్విటీస్ లాంగ్ టర్మ్ లోనే రిజల్ట్ ఇస్తాయి, అందుకు గోల్స్ పెడతాం. ఎప్పుడు కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవ్వాలంటే డబ్బు, మీ గోల్స్ ని మీరు పక్కకి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ కోసం పెట్టారు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం, ఒక 20 ఏళ్ళ తర్వాత మీరు డబ్బు వెనక్కి చూసుకునే పని లేదు, కష్టపడకూడదు, ఉద్యోగానికి వెళ్ళొద్దు, బిజినెస్కి వెళ్ళొద్దు, అయినా మీరు జీవించాలి, జీవితకాలం స్మూత్గా వెళ్ళాలి. అప్పుడు ఆ ఫైనాన్షియల్ గోల్ కోసం మీరు పెట్టినప్పుడు చిన్న చిన్న తాత్కాలికమైన గోల్స్, కారు కొనాలను ఇంకొకటో వచ్చింది అనుకోండి, దేనికి పెట్టారో ఆ గోల్స్ పక్కకి వెళ్ళకూడదు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవ్వాలంటే ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. చూసారు ఇప్పుడు మనకి ఏకాగ్రతతో మనం పక్షిని కొట్టారు బాణం అంటారు కదా, అలా మీ గోల్స్ పక్కకి వెళ్ళకూడదు, డైవర్ట్ అవ్వకూడదు. సో ఉంటే ఆబ్వియస్లీ మనం మంచి రిటర్న్స్ అయితే చూడొచ్చు ఈక్విటీస్ లో. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నామంటే మనం పెన్నీ స్టాక్స్కి వెళ్ళొద్దు, మీరు ట్రేడింగ్కి వెళ్ళొద్దు. పెన్నీ స్టాక్కి వెళ్ళొద్దు, ట్రేడింగ్కి వెళ్ళొద్దు. ఎవరు ఏజ్డ్ వాళ్ళు, ఈవెన్ యూత్ కూడా F&O అంత ఈజీ కాదు, డెరివేటివ్స్ అంత ఈజీ కాదు. అది డెరివేటివ్స్ కాన్సెప్ట్ వేరే, హెడ్జింగ్ కోసం. హెడ్జింగ్ అంటే ఏమిటంటే ఆల్రెడీ మీ దగ్గర కొంత డబ్బు ఉంది రాజీవ్ గారు, మీరు కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, కొన్ని కారణాల వల్ల మీరంటే ఇప్పుడు డెరివేటివ్స్ ఎవరు యూజ్ చేస్తారంటే కంపెనీస్ ఆల్రెడీ స్టాక్స్ ఉంటాయి, ఏది కోట్లలో, లేదంటే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకు ఉంటాయి, పెద్ద చిన్న వాళ్ళకు ఉంటాయి. ఏదైనా కారణం వల్ల స్టాక్స్ డౌన్ అవుతున్నప్పుడు వాళ్ళ సంపద తగ్గిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంపద తగ్గకుండా ఉండడానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళ లాస్ తగ్గించుకుంటారు. దానికోసం చేసిన ఆప్షన్స్ ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెమే ప్రీమియం కడతాం కదా బై తీసుకుంటే, వస్తేనేమో 4-5 రెట్లు వస్తుంది. అంటే బై ఆప్షన్స్ లో ప్రీమియం పోతే ప్రీమియం పోతుంది, వస్తే మాత్రం డబ్బు మల్టిపుల్ అవుతుందని అంటే షార్ట్ మనీ కోసం ఏం చేస్తారు ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ ఏంటంటే ఎక్కువ సందర్భాల్లో
బైలో సెల్లులోనేమో అది ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సందర్భాల్లో నష్టపోతున్నారు. ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ 192 మెంబర్స్ నష్టపోతున్నారు. సో సెబీ వార్న్ చేస్తుంది, మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే 10 out of 9 ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, నాట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాస్ అవుతున్నారు. యావరేజ్ ఒక్కొక్క లక్షన్నర లాస్ అవుతుంది. అంటే గ్రీడింగ్ ఆ టైంలో ఇంకా అందరికి మనం వచ్చేసాము, మనం ఆన్ ది స్పాట్ డబ్బులు వచ్చేయాలి, ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ మనీ కోసం ఏంటంటే వెంటనే వస్తాయని, ఈ రోజే వస్తాయని క్విక్ మనీలో వస్తే అవతల అంత ఈజీగా ఏం బెటర్ కదా అందరూ. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే రిస్క్ ని బట్టి చేసుకోవాలి, గోల్స్ ని బట్టి. మనం ఇవన్నీ చూస్తాం. ఈక్విటీస్ లో లాంగ్ రన్ లో అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి. సో మనం ఏం చేస్తున్నాం బ్రాడర్ మార్కెట్స్, మనం అందుకని ఏం చెప్తున్నాము, మీరు చక్కగా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటా అంటే ఒక 5-6 సెక్టర్స్, ఒక సెక్టర్ ఎప్పుడు పెట్టకూడదు. 5 నుంచి 10 సెక్టార్స్ లో ఒక 15 to 20 స్టాక్స్ తో డీసెంట్ అమౌంట్ ఉండాలి మీకు. అప్పుడు మీరు చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర చిన్న అమౌంటే ఉందనుకోండి, 100 రూపాయలు, 500, 1000 రూపాయలు, 5000, 10,000 ఉంది, కానీ మీకు డైవర్సిఫికేషన్ కావాలి. 10,000 రూపాయలతో ఎన్ని స్టాక్స్ వస్తాయి? ఒక ఎప్పుడు కూడా మనం 10,000కి డ్రాప్ అని చిన్న స్టాక్ కొనుక్కుంటారు. చిన్న స్టాక్స్ ఎందుకు చిన్నగా ఉన్నాయి? అవి ఒక రీజన్, వాళ్ళకి లాభాలు లేకపోవడం వల్ల ఎవడు కొనేవాళ్ళు లేదు కాబట్టి చిన్నగా ఉన్నాయి. పెద్ద స్టాక్స్ రేట్స్ ఎందుకు పెరిగాయి? కంటిన్యూస్ గా కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నాయి, ఎర్నింగ్ పర్ షేర్ బాగుంది, పిఈ బాగుంది. కాబట్టి ఎప్పుడు కూడా షేర్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ బాగుంటే షేర్ ప్రైసెస్ పెరుగుతాయి, షార్ట్ పీరియడ్ లో పెరుగుతాయి, దీర్ఘకాలంలో పెరగవు. సో డీసెంట్ పోర్ట్ఫోలియో మీరు చేసుకోగలిగితే ఓకే. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే రాజీవ్ గారు, ఇప్పుడు మనం కొంత కష్టపడితే డబ్బు వస్తుంది, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. ఆ డబ్బును సమకూర్చాలి అంటే మళ్ళీ మనం కష్టపడకూడదు. స్టాక్స్ కోసం మళ్ళీ మనం నిత్యం శ్రమ పడకూడదు. 5,000 స్టాక్స్ ఏది బాగుంది ఏదని డీసెంట్ గా ఇంట్లో నిద్రపోతే మీ డబ్బును సమకూర్చాలి. అంటే ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? మీకు ఒక ప్రొఫెషనల్ టీం ఉండాలి, మీకోసం రీసెర్చ్ చేయాలి. వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఏమిటి 20-30 మంది రీసెర్చ్ టీం ఉంటుంది, ఫండ్ మేనేజర్ ఉంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజ్ ట్రస్ట్ రూపేణ ఫామ్ అయి ఉంటుంది. అది ట్రస్ట్ రూపేణ ఫామ్ అయినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకున్న 50 స్టాక్స్ లో ఒక 5 స్టాక్స్ దెబ్బతింటాయి, అమ్మేస్తారు, వాళ్ళకి ట్యాక్స్ పడదు. వాళ్ళకి ఇంకోటి ఏంటి, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కంపెనీస్కి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తారు. వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వాళ్ళకి పోర్షన్ ఎక్కువ ఉంటుంది. ఒక కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టే పోర్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చెక్ చేయొచ్చు, ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి. సో అందుకే మ్యూచువల్ ఫండ్స్ మనకి ఎక్కువ గ్రీడీ లేదు, ఒక 12% కంఫర్టబుల్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. గత 40-50 నుంచి సెన్సెక్స్ వచ్చిన రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు అనుకుంటే చక్కగా మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ, అంటే బ్రాడర్ మార్కెట్స్ మీకు రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇన్వెస్టర్ తీసుకోవాలి. ఎంతమంది ఇన్వెస్టర్స్ తీసుకుంటున్నారు అన్నది వాళ్ళకే తెలుసు. గ్రీడీ కాకుండా ఒక డీసెంట్గా ఒక గోల్స్ కోసం మీరు తీసుకుంటే మీ యొక్క రిస్క్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మీకు పెట్టిన సంవత్సరంలో రాకపోవచ్చు, 5 ఏళ్ళకు కూడా రాకపోవచ్చు, అయినా మీరు వెయిట్ చేస్తారంటే బ్రాడర్ మార్కెట్స్ లో మార్కెట్స్ విల్ గివ్ రిటర్న్స్, ఈక్విటీ స్కీమ్స్ విల్ గివ్ రిటర్న్స్, బట్ ఇన్వెస్టర్ నష్టపోకూడదు అన్నది మన ఉద్దేశం. సో నేనేమంటున్నా అంటే రిస్క్ ద్వారా, మీ రిస్క్ అప్టైట్ ద్వారా, ఏజ్ ద్వారా, గోల్స్ ద్వారా, మీ యొక్క పొజిషన్ బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. సో మీ యొక్క రిస్క్ అపెటైట్ని బట్టి, అట్ ది సేమ్ టైం మీ యొక్క లైఫ్ సైకిల్ని బట్టి మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు కనుక ఒక ఫండ్ మేనేజర్ కనుక ఉన్నట్లయితే సో కళ్ళు మూసుకొని మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, సో దట్ మీకు ఎక్కువ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.